బీజేపీతో లాభం లేదు, వీళ్ళు లేనిపోని సమస్యలు తెస్తారు. ఎప్పుడు కూడా ఈరోజు చెప్తున్నా, బీజేపీతో కలిసినప్పుడు కూడా మత సామరస్యం కోసం పోరాడిన పార్టీ సెక్యులర్ పార్టీ తెలుగుదేశం అధ్యక్ష. మా ఐడెంటిటీ ఎప్పుడు కాపాడుకున్నాం. ఇప్పుడు చెప్తున్నా, తొగాడే వస్తే అరెస్ట్ చేయమని చెప్పాను అనంతపురంలో. ఎన్డీఏలో ఉండి ఎవరు చేయరు అధ్యక్ష, ఇవన్నీ ఎన్డీఏలో ఉండి అరెస్ట్ చేయమని చెప్పి ఆ రోజు చెప్తే బయట రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడు కూడా రాజీ పడలేదు, ఇవన్నీ చేశాం. నేను ఆ రోజు ఎందుకు పొత్తు పెట్టుకున్నా అధ్యక్ష? రాష్ట్రం కోసం కాదా? తెలియదా మీకు? మీకు 14 సీట్లు ఇస్తే ఎన్ని గెలిచారు? 4 సీట్లే గెలిచారు. మీరు ఎందుకు గెలవలేకపోయారు? ఐఎమ్ వెరీ క్లియర్. ఆ బలం మీకు లేదని నాకు తెలుసు. రెండోది, మాణిక్యాలరావు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మాణిక్యాలరావు గారు ఆ రోజైతే నా దగ్గరకు వస్తే నేను ఎప్పుడు చూడలేదు. ఆ మీటింగ్లో చెప్పాను మాణిక్యాలరావు గారి పేరు. నరేంద్ర మోడీ గారు ఇద్దరు వస్తే మా వాళ్ళు సరిగ్గా చేయాలంటే నేను ఒకటి చెప్పాను, ఎవరైనా సరే అవన్నీ పట్టించుకోవద్దండి, పొత్తు పెట్టుకున్నాం, పొత్తు ధర్మం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకున్నవాడు కంపల్సరీగా ఇక్కడ మాణిక్యాలరావుని గెలిపించమని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చి చెప్పారు దిశ. ఆ మీటింగ్లో చెప్పాను. సిన్సియర్గా పనిచేశాం. అయ్యింది. అయిన తర్వాత దిశ ఇప్పుడు ఏమైంది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మన ఆదాయం అధ్యక్ష మీరు చూస్తే, నేను ఆ రోజు 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేసేప్పుడు నేను చెప్పింది, హైదరాబాద్ లాంటి నగరం రావాలంటే అసాధ్యం. నేనే కట్టాను. 9 సంవత్సరాలు కాలికి బలపం కట్టుకొని ప్రపంచం తిరిగాను. ఇష్టం లేకుంటే తిరిగాను. నిన్నే ఒక ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐఎస్బీ వస్తే అధ్యక్ష నేను సంతోషపడ్డా. పేపర్లో వస్తే ప్రపంచంలో 24వ ర్యాంకు బిజినెస్ స్కూల్స్లో, భారతదేశంలో మొదటి ర్యాంకు ఐఐఎంలు కాదు, హైదరాబాద్ ఐఎస్బీ. అది చూస్తే నేను గర్వపడ్డా. దానికి పడిన శ్రమ గుర్తు చేసుకున్నా. పేపర్లో వస్తే అధ్యక్ష మా సెక్రటరీ సుధాన్ ఉన్నాడు, తెల్లారితో వచ్చాడు. సార్ ఐఎస్బీ పెడతారంట, ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ఇది వస్తే చాలా బాగుంటుంది, మొదటి బిజినెస్ స్కూల్ ఇది అని చెప్పాడు. ఏం చేద్దాం, ఒకసారి మీరు ఫోన్లో మాట్లాడండి సార్, ఒక్క నిమిషం అవసరం కనెక్షన్. మెకంజీ చీఫ్ ఇక్కడ ఇండియాలో ఉండే టాప్ పీపుల్, రిలయన్స్ కానీ, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు చెప్తున్నా, దేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఈ విధంగా అమలు కాలేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐపి అవార్డు ఇచ్చారు 2018కి ఈ ప్రభుత్వానికి. గివన్ అవార్డు. ఒక పక్క అవార్డు ఇస్తారు, ఇంకో పక్క అవాకులు చెవాకులు వాగుతారు. ఎక్కడదా ఇది న్యాయం? ఈరోజు దేశ ఈ ప్రాజెక్టు పైన 65% పనులు అయినాయి, 65% పనులు చేశాం. నేను సవాలు విసురుతున్నా, దేశంలో ఉండే నేషనల్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే ఈ స్థాయిలో పనులు జరుగుంటే, పనులు చేస్తా ఉంటే నేను రాజకీయాలు విరమించుకుంటానని ఈ సభలోనే సవాలు ఇస్తాను. ఎందుకు అడ్డం పెట్టారు అడుగుతున్నా మిమ్మల్ని. డిపిఆర్ ఇవ్వలేదన్నారు, మా వాళ్ళు డిపిఆర్ ఇచ్చారు. అదే అధ్యక్ష గడ్కరీ గారు వచ్చి పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆయన నిస్సహాయుడు. నేరుగా వచ్చి ఏమన్నాడు, 1 monthలో ఇచ్చేస్తా అన్నాడు. నేనన్నా నవ్వుతూ, నువ్వు 1 monthలో ఇస్తే నీకు పెద్ద సన్మానం చేస్తానని చెప్పా. 1 monthలో ఇస్తారంటే నా మీద నెపం పెడుతున్నారని నేనన్నా. మా మంత్రులు, మా మంత్రి కన్సర్న్ మినిస్టర్ కానీ డిపార్ట్మెంట్ అంతా ఢిల్లీకి వస్తారు. తాత్కాలికంగా మా ఇరిగేషన్ ఆఫీసర్ని ఢిల్లీకి మారుస్తాం, ఏం కావాలని ఇచ్చేస్తామని చెప్పాం. దగ్గర 4 టన్నుల దిశ మెట్రిక్ టన్నులు పేపర్ తీసుకొచ్చాం. ఇంతవరకు లేదు, అతి లేదు, గతి లేదు. సమాధానం ఏం చెప్తాను అడుగుతున్నాను. ఎందుకు ఎవరిని అడుగుతున్నా నేను, ఇది చట్టంలో ఉందా లేదని అడుగుతున్నాను. అంటే మీరు ఇవ్వకపోతే ఈరోజు 3,515 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి ఆ డబ్బులు రాకుండా, ఒక పక్క మనకు రావాల్సిన డబ్బులు రావడం లేదు, రెండో పక్కన ఇందులో డబ్బులు రావడం లేదు. రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, విభజన జరగకమునుపు విరోచితంగా పోరాడారు. విభజన అవుతానే డల్ అయిపోయారు. అంటే మనుషులు ధీమాలో చెప్పారు, ఏం జరుగుతుంది, ఏమవుతామని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను ఒకటి ఆలోచించాను,
వేరే దారిలో వెళ్ళిపోతే నిరాశ నిస్పృహల మధ్య వెళ్తారు. కాదు, ధైర్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ధైర్యం ఇచ్చి ఒక భరోసా ఇచ్చాం. దానివల్ల ఈరోజు ఇంతవరకు రాగలిగాం. దేశంలో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు. మీరు ఒకరిని వదిలిపెట్టారండి? మీరు దేశంలో ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్న మొన్న అఖిలేష్ మాయావతి అక్కడ పొత్తు పెట్టుకుంటే మొన్న అఖిలేష్, ఈరోజు మాయావతి. కాంగ్రెస్ వాళ్ళపైన దాడులు, ప్రతిపక్షం పైన దాడులు. కర్ణాటకలో, తమిళనాడులో ఎక్కడ వదిలిపెట్టారు మీరు? ఆంధ్రప్రదేశ్లో. అంటే మీరు అనుకుంటున్నారు దాడులు చేసి ఈ దేశంలో క్రియేట్ చేసి మీరు రాజకీయంగా ఇది చేయాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చేస్తే ఇంకా ప్రజలు రెచ్చిపోతారు. అదేవిధంగా పాలకులందరూ ఇదే మాదిరిగా ఆలోచించుంటే గడిచిన సమయంలో, గడిచిన పరిపాలనలో ఈరోజు మనం ఇక్కడ కూర్చునే పరిస్థితి కూడా రాదు. ఒకసారి మనం చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాష్ట్రం కోసం ఒక సమస్య తీసుకున్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పంపించాం. మా డెలిగేషన్ మీద మాట్లాడారు. నిన్న ప్రత్యేక హోదా సాధన కమిటీ ఉంది. అతను ఒక బంద్ కాల్ పిలిపిస్తే మేము బంద్లో పార్టిసిపేట్ చేయకపోయినా రాష్ట్రం కోసం నిరసన తెలియచేయాలి, పోరాడాలి అనే ఉద్దేశంతో అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అదే సమయంలో ఉద్యోగ సంఘాలు ఎవరైతే పోరాడారో అందరిని పిలిపించారు. అప్పుడు కూడా బీజేపీ రారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రారు. మీ ఉద్దేశం ఏంటి? మీరు గిల్టీ, మీరు తప్పు చేశారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరు అడగలేదు, అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నా స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మేమందరం కూడా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని నిరసన, ఇది ఒక చీకటి రోజు మనకు. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Wednesday met Prime Minister Narendra Modi in New Delhi. The meeting assumed significance in the backdrop of the recent cash of vote case which resulted in the arrest of Telugu Desam Party MLA A. Revanth Reddy and the release of recordings where Naidu is sought to be seen as a conspirator. According to reports, Naidu asked the Prime Minister to order a probe into the alleged phone tapping operation undertaken by the Telangana government. He has also requested Modi for proper implementation of Section 8 of the Andhra Pradesh Reorganization Act relating to the role of the governor in maintaining law and order in the common capital, Hyderabad. The cash for vote scam came to light on May 31 when Anti-Corruption Bureau of Telangana arrested A. Revanth Reddy while offering Rs 50 lakh to Stephenson to make him vote for the TDP-BJP candidate in Telangana Legislative Council elections. Naidu also met Finance Minister Arun Jaitley.